పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని గొల్లగూడెం మదర్సాలో మంగళవారం ఖత్మే ఖురాన్ వేడుకను నిర్వహించినట్లు ముఫ్తీ మొహమ్మద్ అబ్దుల్ రౌఫ్ ఖాన్ ఖాష్మీ తెలిపారు. నెలవంక దర్శనం తర్వాత మొదలైన ప్రత్యేక తరావీ నమాజ్ ద్వారా 9 రోజుల్లో ఖురాన్ పఠనం ముగిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి 9:15 ఈషా నమాజ్, తదనంతరం తరావీ నమాజ్ జరిగిందన్నారు. అనంతరం ప్రత్యేక దువాను నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఖత్మే ఖురాన్ వేడుక సందర్భంగా మదర్సాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నగర ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని అల్లా అనుగ్రహం పొందారని ముఫ్తీ రౌఫ్ ఖాన్ తెలిపారు. बड़े इज्जत के हालात होना चाहिए. सोच बदलेंगे तो अल्लाह को हुकूमतें बदल देगा, अच्छी हुकूमतें लाएगा. हालात बदलेंगे तो अल्लाह तब्दीली लाएगा. और याद रखो मुसलमानों, इतनी बात और कोई मामूली औरत भी नहीं थी. हुस्न व जमाल के एतबार से पूरे मुल्क में सबसे ज़्यादा मशहूर थी. अल्लाह ने बहुत बड़ा हुस्न व जमाल और खूबसूरती अता फरमाई थी. हज़रत ज़ुलेखा गुनाह की दावत दे रही है. हज़रत यूसुफ अलैहिस्सलातु वस्सलाम गुनाह कर लेते, किसी को पता नहीं चलता था. सारे असबाब मौजूद थे. अपने महल के सारे दरवाज़ों को ज़ुलेखा ने बंद करवा दिया था और कहा था क़ालत हैत लक क़ाल मआज़ल्लाहि इन्नहु अहसन मस्वाई इन्नहु रब्बी अहसन मस्वाई. जब हज़रत यूसुफ